బాపట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలకు గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా బాపట్ల టౌన్ సిఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చెప్పేది పేదల కడుపు చూడండి అని చెప్పేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చెప్పేది ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా మీరు ఫైట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అభివృద్ధికి సంబంధించి కాలేజీలు ఎలా ఉన్నాయి, పోర్టులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఎలా ఉందో వాటి మీద ఫైట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. మీరు ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తారు. సిగ్గుండాలా మీకు? తెలుగుదేశం నాయకులు సిగ్గుపడుతున్నారు. ఇంటింటికి పోయి అమ్మ మీకు 1518 సంవత్సరాలు దాటితే ఇస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎక్కడా చెప్పలేకపోతున్నారు. అది అబద్ధాలంటే మీ తెలుగుదేశం వాళ్ళకి మీకు సంబంధించి చెల్లెళ్ళ మీ భార్యలతో రాఖీలు కట్టించేటువంటి సంస్కృతి ఉందో లేదో నాకు తెలియదు. ఉందో కాబట్టి ఈ రాధాకృష్ణ చెప్తున్నాడేమో అని అనిపిస్తా ఉంది. అట్లాంటి నేర్పదయ్యా రాధాకృష్ణ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోయింది. ఇంకా రాజీనామా కావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం పేద వర్గాలకి వీళ్ళకి మహిళలకి ఆశీర్వాదం కావట్లేదు. ఆరోగ్యం బాగలేకపోతే బజార్ను పడుతున్నారు.